ఉప్పల్ బాల్ని మరి ట్రాన్స్జెండర్ అని చెప్పేసి నువ్వు అడుగుతావా? అదే ఉప్పల్ బాల్ నేను లెస్బియన్, నువ్వు లెస్బియన్ అని చెప్పేసి అడిగితే నీ పరిస్థితి ఏంది? ఏదో నీకు మైక్ ఇచ్చి జడ్జి అని చెప్పేసి అని అడుగుతున్నావు. ట్రాన్స్జెండర్ ఎట్లా అంటావు? నువ్వు బిందు బాధ, నువ్వు సినిమా అమ్మాయి సిగ్గు శరం ఉందా? అరే అతను కూడా అమ్మకాయ పుట్టు, నువ్వు కూడా అమ్మకాయ పుట్టు. మాట్లాడే విధానం ఉంటుంది. దమ్ము శ్రీజాన్ని అవమానించడం, ఇవాళ ఉప్పల్ వాళ్ళని అవమానించడం, నీ సీట్ ఒకటి అవమానించడానికి పోలీస్ స్టేషన్ చుట్టిన దీనికి ముఖం నువ్వు నవది. ఉప్పల్ బాలు చాలా వల్గారిటీ రీల్స్ చేస్తాడు, ఓకే. మరి నువ్వేం చేసినావు చెప్పు? వీకెండ్ వస్తే వేరే దేశానికి పోయినామా, చిల్లై వచ్చినామా? ఏమనంటే నాకు పెళ్లి కాలేదు, పెళ్లి కాకపోతే పర్సనల్, నీకు కాలేదు మాకేంది? గౌతమ్ ఎస్ఎస్సి సినిమా చూసినావు, ఒక అవారగాన్ సినిమాది మేము చూడట్లే, నిన్న ఏమంటారు చూసుకోలేదా మేము? ఆ చందమామ సినిమా దేనికి? పెళ్లి కాక ముందుకే కడుపు చేయడం చూపిస్తావా నువ్వు? ఇవా నీ వీడియోలో కూతురు ఇట్లా చేసిరు అని చెప్పేసి మాట్లాడతారు. మీరు అంతగానము ఉప్పల్ బాల్ని మరి ట్రాన్స్జెండర్ అని చెప్పేసి నువ్వు అడుగుతావా? అదే ఉప్పల్ బాల్ నేను లెస్బియన్, నువ్వు లెస్బియన్ అని చెప్పేసి అడిగితే నీ పరిస్థితి ఏంది? ఏదో నీకు మైక్ ఇచ్చి జడ్జి అని చెప్పేసి అని అడుగుతున్నావు కదా, కొంచెమన్నా కామన్ సెన్స్ ఉందా? నీ షోలో నువ్వు ఏమంటారు, నీ సీజన్ లో నువ్వు గెలిచినావు, మేము కామనర్స్ ఓట్లు లేకుండానే గెలిచినావా నువ్వు? సో ఓవరాల్ గా చెప్తున్నా కదన్నా, నిజంగా పిలిచి మరి ఏమంటారు మింగించుకోవడం అంటే ఏందో ఈ షోలో మనం తెలుసుకోవచ్చు అన్న. సో ఓవరాల్ గా చెప్తున్నా, ఏమంటారు లేడీస్ పర్సనల్స్ నీకెందుకు? ఫోన్ పలగొడతావు అని చెప్పేసి అని అంటారు. ఐఫోన్ ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ కి ఒక ఏమంటారు పెద్ద డ్రీమ్ అది. ఏదో మీరు అడుగుతారు వాళ్ళు బిగ్ బాస్ లోపలికి పోవాలని చెప్పి షో ఆఫ్ కి సరే పగలగొడతా అని చెప్పేసి అని అంటారు. ఆ ఫోన్ మళ్ళీ మీరు తిరిగిస్తారా? సరే ఫోన్ అంటే తిరిగిస్తారేమో, మన సెల్ఫ్ రెస్పెక్ట్ ఏదైతే పోతుందో మళ్ళీ మీరు తిరిగిస్తారా? కొంచెమన్నా సిగ్గుండాలని చెప్పేసి అని అంట. సో అగ్ని పరీక్షలో ఉప్పల్ బాలుని పిలిచి అవమానించారన్నట్టు వార్తలు వస్తున్నాయి, ఏం చెప్తావు దీని గురించి? రియల్ గా బ్రో, నాకు బిగ్ బాస్ అంటే ఇష్టం. సో అగ్ని పరీక్ష అందరిని పిలిచిండు. సో ఒకటి చెప్తా, నవదీపు అసలు నువ్వు ఎవరిని తెలుసు? నీకు ఏం దమ్ముందివా? ఉప్పల్ బాలు కష్టపడి వాళ్ళ ఫ్యామిలీని పోషించుకోవడానికి గెటప్ వేసి కష్టపడ్డాడు. లంజతనం వేసిండా, దొంగతనం వేసిండా, లేకుంటే రేపు వేసిండా? నవదీప్ నీకు ఎందుకు ఇంత బలుపు? అసలు ఎవడు నువ్వు నీ సినిమాలు ఏంది భయ్యా? కామన్ పర్సన్ భయ్యా, వాళ్ళ ఫ్యామిలీని పోషించుకోవడానికి అతను రూమ్ రెంట్ తినడానికి ఎవడో ఒక రూపాయి వీడియోలు తీసుకొని బతుకుతాను భయ్యా. అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలా? కామన్ పర్సన్ ఎవడ భయ్యా? డబ్బున్నోడా? హాస్టల్ నుంచి ఒక అమ్మాయి వచ్చింది, అరే డబ్బున్నోళ్ళు కాదు భయ, కామన్ పర్సన్. అరే ఏమి లేనోడికి ఛాన్స్ ఇచ్చి నిలబెట్టండి భయ్. కానీ ఎవడో వచ్చి హాస్టల్ నుంచి వచ్చింది అమ్మాయి. నవదీపు నువ్వు సమాజానికి ఏం అంటే ఉప్పల్ వాళ్ళన్నాడు ఏమన్నాడు? నువ్వు సమాజానికి ఏం సమాధానం ఇస్తావు? అవు ఫస్ట్ ఒక అమ్మాయి వచ్చింది ఆస్ట్రేలియా నుంచి. ఆమె ఆస్ట్రేలియా నుంచి ఫ్లైట్ టికెట్ కి వచ్చి అండ్ ఆమె క్రష్, నాకు అభిజిత్ కావాలా, నాకు లవ్ అంటే బిగ్ బాస్ పెట్టింది లవ్ కోసమా లేకుండా కామన్ పర్సనా? ఆమె కామన్ పర్సనా? ఒకడు రిలేషన్ అంట, నేను టైం లేదు, మా పోరితో మాట్లాడడానికి టైం లేదు, కానీ బిగ్ బాస్ వచ్చినట. అరే వానికి పోరితో పిల్లలతో మాట్లాడడానికి టైం లేదు, వాడు వచ్చి బిగ్ బాస్ ఏం మాట్లాడరు భయ్? అరే దీనికి తినడానికి తిండి లేదు, నాకు అవకాశం ఏంటో డబ్బులు సంపాదిస్తాడు. ఉన్నోనికి ఇవ్వకుండా లేనోనికి ఇస్తాడు. మీరేం బిగ్ బాస్ వాడేం జరిగిన దొంగలు అంటే బ్రో ఇది చీప్ ఎంటర్టైన్మెంట్ ఇది, నువ్వు లోపల ఏం చేస్తావు అంటుంది. మరి దీని సినిమా ఏంది? ఐస్ క్రీమ్ సినిమా. అది చీప్ సినిమా ఇట్టుందా అని? ఐస్ క్రీమ్ సినిమా ఏం సినిమా అది? అంటే సమాజానికి ఏం సమాధానం ఇస్తున్నావు? అరే అతను 10 మందిని నవ్విస్తాడు, నువ్వేంది వల్గర్ సినిమాలు తీస్తావు? నీ ఇట్టు ఎక్కడ ఉంది? నీకు ఛాన్స్ లేదు. అరే ఒక అవకాశం ఇచ్చినాడు, ఒక వ్యక్తి వచ్చిండు, గౌరవంగా మాట్లాడాలా. ఆ బిందు మాధవి నీకు సిగ్గుందా? వాడదానివేనా? ట్రాన్స్జెండర్ అంటావా? నువ్వు మొగరాడంటే ఊరుకుంటావా? నువ్వు మొగలు ఎక్కున్నావు మేడం, మొగ సినిమాలు తీసి ఊరుకుంటావా? అరే ఒక వ్యక్తిని ట్రాన్స్జెండర్ ఎట్లా అంటే వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు, ఒక వ్యక్తిని ఎలా అట్లా హీనిస్తారు? మీరే చెప్పండి అన్న. ట్రాన్స్జెండర్ ఎట్లా అంటావు? నువ్వు బిందు మాధవి, నువ్వు సినిమాలు తీసు అమ్మాయి సిగ్గు శరం ఉందా? అరే అతను కూడా అమ్మకాయ పుట్టి, నువ్వు కూడా అమ్మకాయ పుట్టావు. మాట్లాడే విధానం ఉంటది, పద్ధతి ఉంటది. సరే ఏదో భయ్యా టిక్ టాక్ చేసుకుంటా కష్టపడి మనకి ఇష్టాన్ని మనతో ఉండి మనతో ఉన్న వ్యక్తి ఒకసారి బిగ్ బాస్ వచ్చినప్పుడు సరే ఆ అమ్మాయికి టాస్క్ ఇచ్చినావు, షూతుడు అమ్మ షూలైతే ఆమెకి షూ ఎట్లా చూడబోతావు, నీళ్ళలో ముంచితే ఇస్తుంది. సరే అదే టాస్క్ ఉప్పల్ బాల్కి ఇస్తే ఏమైంది? సరే ఉప్పల్ బాల్ ఓడిపోతే ఛాన్స్ ఇవ్వండి. నువ్వు సమాజానికి ఏం మాట్లాడుతున్నావుగా? దిమాకుందా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. అభిజితు సిగ్గుశరం ఉందా? అభిజితు సమాజం గురించి నీతులు చెప్పడం కాదు, అమ్మాయిలా క్రష్ చేసుకుని హగ్ చేసుకుంటా సిగ్గుందా? ఆమె ఎవరో తెలియదు, షోకి వచ్చిన అమ్మాయిని హగ్ చేసుకొని తీసినావు. నువ్వు నచ్చ పనిగా 2 మార్క్స్ ఎట్లా వేసావు? 2 మార్క్స్ అసలు నీకు ఏం అధికారం ఉంది? పిలిచేవామని సరా? అసలు బిగ్ బాస్ టీము వాళ్ళ జడ్జిలనా? వాళ్ళకి ఏదో షోలు లేక ఖాళీగా ఉన్నారు, డబ్బులు ఇచ్చి మరీ అవమానిస్తాను. వాడుకున్నారండి.
ట్రెండ్ సృష్టించిన ఉప్పల్ బాలు తను ఏ కంటెంట్ తో చేశాడు? ఏమడుగుతావు నవదీప్? నువ్వు చేసింది ఇది అంతా వల్గరే కదా, ఇదంతా చేసింది నువ్వేం చేసిందో అయ్యా? చందమామ సినిమాలో ఏం చేసావు? పెద్దపై ముద్దు పెట్ట అటుపై ముద్దు పెడతీవి, నడుంపై ముద్దు పెట్ట ముద్దు. నీ సమాజంలో నువ్వు ఒక్క మూవీ నువ్వు చేసిన 25-20 అన్ని అట్టర్ ఫ్లాప్ సినిమాలే కానీ నువ్వు చేసిన ఒక్క సినిమా అయినా సమాజానికి యూజ్ ఉందా? నవదీప్ ఐఎమ్ ఓపెన్ ఛాలెంజ్. సమాజానికి ఏమైనా యూజ్ ఉందా? అగ్ని పరీక్షతో ఏమైనా సమాజానికి యూజ్ ఉందా? బిగ్ బాస్ తోని సమాజానికి ఏమైనా యూజ్ ఉందా? ఇప్పుడు టీవీలలో ఏ షోతోనైనా సమాజానికి యూజ్ ఉందా? యూజ్ ఉన్న కంటెంట్ ఏదైనా చేస్తున్నారా? మీరు తప్పులు చేసుకుంటా, మీరు పైసలు సంపాదించుకుంటా, మీరు బిల్డింగ్లు కట్టుకుంటా, మీరు కాలేజీలు తిరుగుకుంటా, మీరు ఇవాళ సమాజానికి ఏమి ఇస్తావు? ఉప్పల్ బాలు అని అడుగుతావా? సరేనయ్యా, ఉప్పల్ బాలు ఏమి ఇయ్యలేదు, ఉప్పల్ బాలు తెలివి లేదు, ఏం లేదు. నువ్వేమిచ్చినావు చెప్పు సమాజానికి? నీకు సీట్ ఉంది కదా, ఏమిచ్చావు? నువ్వు ఒక జడ్జిగా కూర్చోబెడితే పోయినసారేమో శ్రీజని ఒక అవమానించినావు, దమ్ము శ్రీజని అవమానించినావు, ఇవాళ ఉప్పల్ బాలుని అవమానించినావు. నీ సీట్ ఒకటి అవమానించడానికా? ఇది సామాన్యుని అవమానించడానిక? నీకు నువ్వు ఒకసారి గుండెలో చేసుకొని చెప్పు, నువ్వు ఎంత శుద్ధ పూసవో. నీ నుంచి ఏం నేర్చుకోవాలి? శుద్ధ పూసవా నువ్వేమన్నా? పోలీస్ స్టేషన్ చుట్టిన దీనికి ముఖం నువ్వు నవది. నువ్వు ఏం నేరం చేసావు నా నోటితో చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలందరికీ తెలుసు అది ఏంటిదో. అర్థమైందా? నువ్వు జడ్జిగా సరే, గతంలో కూడా చాలా మంది కంటెస్టెంట్స్ వచ్చారు కదండి. నాకు తెలియదు, నవదీప్ గారు, బిందుమాదేవి గారు, అభిజిత్ గారు, మీరు ఇంతమందిని పంపించారు కదండి. అగ్ని పరీక్ష నుంచి మీరు పంపించారు కదా, మీరు ఏం మెసేజ్ ఇచ్చారండి? పోయినసారి పంపించిన కంటెస్టెంట్స్ తో ఏం మెసేజ్ ఇచ్చారు? పోయినసారి దానికన్నా 8 సీజన్స్ జరిగాయి కదా, కామనర్స్ ని వదిలేస్తే ఏం మెసేజ్ ఇచ్చారండి? ఏం మెసేజ్ ఇచ్చారు? కౌగిలించుకోవడం ఎట్లా చేయాలి, గొడవలు పడాలి ఎట్లా పెట్టాలి, గొడవలు ఎట్లా పడాలి, ఇవి మీరు నేర్పించారు. ఇది మీరు చేసింది ఏం చేశారు? ఆయన ఉప్పల్ బాలుకి మాత్రం చాలా అన్యాయం జరిగింది. ఇది ఉప్పల్ బాలుకి మాత్రం, ఉప్పల్ బాలు నువ్వు అసలు ఇంకోసారి అగ్ని పరీక్షకు ట్రై చేయకు. నీకు కాల్ చేసి బిగ్ బాస్ వాళ్ళు పిలిస్తేనే వెళ్ళు, మాత్రం ఇలా వెళ్ళి అవమానిస్తే మీ ఫ్యాన్స్ ఉన్నారా అడుగుతావా? నవదీప్ నీకు ఒక్క ఫ్యాన్ అయినా ఉన్నారా నాయన? నవదీప్ ఇక్కడ నిలబడితే ఉప్పల్ బాలు ఓపెనింగ్స్ కి వెళ్తున్నాడు, ఉప్పల్ బాలు ఈవెంట్స్ కి వెళ్తున్నాడు. ఉప్పల్ బాలు వస్తే ఒక క్రౌడ్ వస్తుందని ఉద్దేశంతో మనకు ఒక మండి ఏదది మండి పేరు మార్చారు, హియా మండి వాళ్ళకి బ్రాండ్ గా ఉన్నాడు. నువ్వు దేనికున్న బ్రాండ్ గా చెప్పు ఒకసారి. నువ్వు దేనికున్నావు? తను ఒక టిక్ టాక్ చిన్న అతను లాస్ట్ కి ఏమన్నాడు? నా కుటుంబాన్ని పోషించుకోవడానికి నేను ఈ చేశానని చెప్పాడు. కుటుంబం కోసం ఎవరైనా నానా తంటాలు పడతారు. మీరు చీరల మీద కూర్చొని నానా తంటాలు పడతలేరా? మీరు ఉట్టిగానే వచ్చారు అక్కడికి. తేజ గారు మీకు జే మూవీలో అవకాశం ఇవ్వకుండా నువ్వెవడివి మాకు? మేము ఆదరిస్తేనే కదా నువ్వు అక్కడ కూర్చున్నావు. బిగ్ బాస్ లో కానీ ఏ షోలో అయినా కూడా ఆదరిస్తేనే కదా. బిందుమాదేవి గారు మీరు అది అడగడం మాత్రం చాలా తప్పు. ట్రాన్స్ అని ఒక అబ్బాయి ప్యాంట్ షర్ట్ వేసుకున్న అబ్బాయిని ట్రాన్స్ అని ఎలా ఆడతారు? బిహేవియర్ ఎలా ఉంటే ట్రాన్స్ అని అడిగేస్తారా? మీరు ఒక లేడీ పులిగా, మీరు ఒక మంచిగా ఒక సింహం లాగా పోరాడి ఒక లేడీ విన్నర్ అయ్యారని ఓటీటీ ప్లాట్ఫామ్ లో మేము అందరం మెచ్చుకున్నాం. కానీ ఒక్క మాటతోనే మీరు డౌన్ శ్రీముఖి గారు కూడా అన్నారు. శ్రీముఖి అంటే నేను ఒకటి ఏం చెప్తానంటే, ఆ శ్రీముఖి కూడా అడిగారా అన్నారు, దేనికోసం వస్తున్నావు, డబ్బు కోసం వస్తున్నావా, ఫ్రేమ్ కోసం వస్తున్నావా అన్నారు. ఇప్పుడు శ్రీముఖి గారిని కూడా అంటున్నారు, మీ యాంకరింగ్ దేనికోసం వచ్చారు? శ్రీముఖి గారు డబ్బు కోసం వచ్చారా, ఫేమ్ కోసం వచ్చారా, లేకపోతే టైం పాస్ కోసం వచ్చారా? ఎవరు కూడా ఒక ప్లాట్ఫామ్ ఎందుకు తెచ్చుకుంటారు? డబ్బు కావాలి, ఫేమ్ కావాలి, తన కుటుంబాన్ని పోషించుకోవడానికి కావాలి. ఆ ప్రశ్న అతనికి వేసినప్పుడు మీరే పొజిషన్ లో ఉండి వచ్చారు? పటాస్ మీరు కూడా చేశారు కదా. అప్పుడు పటాస్ స్టేజ్ ఎక్కినప్పుడు మీరే దేనికోసం వచ్చారు? డబ్బు కోసం వచ్చారా, ఫేమ్ కోసం వచ్చారా? ఆ ప్రశ్న వాళ్ళు అడుగుంటే, మళ్ళీ వాళ్ళు అడుగుంటే మీరు ఇక్కడ ఉండేటోళ్ళ మీకు ఛాన్స్ ఇవ్వకుండా శ్రీముఖి ఎవరు మనకు? కానీ శ్రీముఖి గారు ఇంకొకటి కూడా చాలా తప్పు చేశారు. ఏంటంటే చెప్పు తీసుకొని కొడతా ఆ రన్నింగ్ రాజా అని అన్నాడు. ఆయన ఎంత ఇరిటేట్ చేసినా సరే, ఆ వీడియో తనకు నచ్చలేదు, ప్లీజ్ గో అనాలి. జిమ్ బాడీలు వస్తేనేమో హగ్గులు, జిమ్ బాడీలు వస్తేనేమో వా సూపర్, కానీ నల్లగా పొట్టిగా ఎడ్డిగా వస్తేనేమో గెట్ అవుట్, డోంట్ టచ్, ఓన్లీ జిమ్ బాడీ షుడ్ టచ్ మీ అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. మీ మీద నాకు చాలా ఇంప్రెషన్ ఉండే. యు ఆర్ ద వన్ ఆఫ్ ద శ్రీముఖి యాంకర్ గారు చాలా కష్టపడుకుంటా చిన్న ప్లాట్ఫామ్ చెల్లి ఒక మంచిగా ఒక శ్రీముఖి ఒక మంచి స్థాయికి వచ్చింది. కానీ అలాంటి మాటలు ఎంత ఇరిటేట్ చేసినా కూడా ఆ ప్లాట్ఫామ్ ఒకరిని అసహ్యించుకునే ప్లాట్ఫామ్ కాదు. బిగ్ బాస్ అంటే ఏంటిది? 20 రకరకాలుగా క్యాండిడేట్స్ ని మీరు ఎంచుకోవడం. మీకు ఎలాంటి క్యాండిడేట్స్ కావాలో మీరు వాళ్ళని ఎంచుకోండి, లేకుంటే వద్దమ్మా యు ఆర్ అన్ఫిట్ ఫర్ దిస్ షో అని పంపించేయండి. చెప్పు తీసుకొని కొడతా మీరు వాళ్ళని ఇరిటేట్ చేస్తలేరా? శాలిని అమ్మాయి వచ్చింది, శాలిని అమ్మాయికి అంత క్రేజ్ ఎందుకమ్మా? స్లీవ్లెస్ వేసుకొచ్చిందనా, ఊపిచ్చిందనా? అభిజిత్ గారు మీరు పోయి హక్కులు చేస్తున్నారు, ఫ్లయింగ్ కిస్లు ఇస్తున్నారు, సంబంధమే మాట్లాడేశారు నాయన. ఆమెకి ఎక్కడ అబ్బాయి దొరకనట్టు, ఈమెకి ఎక్కడ అమ్మాయి దొరకనట్టు సంబంధాల దాకా వెళ్ళారు. అప్పుడు స్టాప్ అని శ్రీముఖి గారు అనలేదే, డోంట్ బిహేవ్ లైక్ దిస్ అని అనలేదే. అక్కడ సపోర్ట్ ఉండి ఏదేదో చెప్తున్నారే, ప్రపోజల్స్ కూడా చేపిస్తున్నారే. మళ్ళీ అది ఎందుకు అంటే
అందంగా ఉండాలి, గ్లామర్ గా రావాలి. జిమ్ బాయ్ హ్యాండ్సమ్ బాయ్స్ వస్తే దాంట్లో హగ్గులు నడవచ్చు, ఫ్లయింగ్ కిసెస్ నడవచ్చు. కానీ రన్నింగ్ రాజా లాంటి వాళ్ళు వస్తే డోంట్ టచ్, గెట్ అవుట్, చెప్పు తీసుకొని కొడతాం. ఏందండి సమాజం, మీరేమిస్తున్నారు సమాజాన్ని అగ్ని పరీక్ష షోతోని? నిన్న 5